దీని వెయిటింగ్ నేను చాలా బాగుంది. బొబ్బా సైలెన్సర్ సౌండ్. అంతే కూల్ స్టార్ట్ చేయాలంటారు బండి. స్టార్ట్ చేసి ఉంచాలి 2 నిమిషాలు బండి. ట్రింక్లే వేస్తున్నాడు ట్రింక్లే. హైవే అంతా మొత్తం ఇండియన్ ఫ్లాగ్ కలర్. ఘాట్ రోడ్ కూడా ఎంటర్ అయిపోయాం. ఎప్పుడు ఎంటర్ అయిపోయాం కూడా తెలియదు, అంత బాగుంది రోడ్స్. ఇంకా ఘాట్ రోడ్ మొత్తం ఇదంతా 6 ఉంది. సన్ రైజ్ కూడా అవుతుంది, మంచి టైం. మంచిగా వెళ్ళి టైం లాప్స్ పెడదాం. బాబా సిటీ వ్యూ. బాబా లైటింగ్ లేని మూల ప్రాంతాలకు పోతున్నాం. లేట్ అవుతుందో ఎటు చూడాలి. నైట్ టైం కదా, మీకు అస్సలు కనబట్లే. రిటర్న్గా చెప్తున్నా, అటు సైడ్ బీచ్ ఉంది. బుర్రపాడు బాబా హెవెన్ హెవెన్. బాబా పాప్స్ వస్తున్నాయి. వచ్చామబ్బా. కనిపిస్తుందా? నీకు కనిపించట్లేదు అంత బీచ్. ఇందులో వచ్చింది పట్ మంది. ఇప్పుడు ఫీల్ అట్లా. సరే టైం లాప్స్ పెడదాం, టైం లాప్స్ ఎంజాయ్ చేయండి. సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఈ బోర్డు చూడు ఎక్కడ ఉందా? అక్కడ ఎలా పెట్టారు సార్? ఇందులో కనిపించలేదు, ఇప్పుడు చూడండి అంత బాగా కనిపిస్తుంది. అయిపోయింది. ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీ సినిమాటిక్ షార్ట్స్ అన్నీ. బాగుంటే మాత్రం లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇందాక నేను ఏదో చెప్తున్నానో, ఇందాక లైటింగ్ లేదు. ఇప్పుడు చూడండి ఇదే రోడ్డు, రైట్ సైడ్ మొత్తం బీచ్, ఇందాక లెఫ్ట్ సైడ్ అనమాట. లైట్ టైం కదా, అప్పుడు ఇంక అస్సలు కనబడదు. చూడు బీచ్తో పాటు మనము మొత్తం బాబా ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో. లాంగ్ ఆడాడట్లేదు బాబాయ్. అంటుంది
ఓడాడు, ఎందుకంటే వన్ చాలా చిన్న రోడ్, ఆడెక్కడ సైడ్ ఎత్తాడు మనకి. ఈ ఊరంతా సముద్రం పక్కన కదా, మొత్తం చేపలు అందరూ చేపల కూర వండుకుంటున్నారు. ఆప్షన్ కాపేవాడిని ఇచ్చాడమ్మా. ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఘాట్ రోడ్ స్టార్ట్స్ బిగన్ న్యూ. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ బాసు హనుమాన్ జీ. ఇదంతా నేవల్ పార్క్ ఏరియా, మొత్తం టైట్ సెక్యూరిటీ. బాబా ఎక్కడికక్కడ ఘాట్స్, గేట్ ముందు ఘాట్స్, గేట్ వెనకత్తల ఘాట్స్, మధ్యలో ఘాట్స్. ఏడ పడితే ఆడ ఉంటారు అన్నయ్యలు. తేడా వస్తే పట్టుకొని లేపిస్తారు, జాగ్రత్తగా పోవాలి. శుభోదయం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. చాలా లేట్ అయిపోయింది ఇంట్రో చెప్పి, నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నా ఇంట్రో. మనకి ఇంట్రోలు అలవాట్లు లేవన్నమాట. నెక్స్ట్ నుంచి మ్యాక్సిమం చెప్పినా కూడా తెలియదు, అట్లుంటుంది మొత్తాన్ని. నెక్స్ట్ ఈ బండి అయితే హంటరు. బాబా ఈ పికప్ కానీ అప్పుడు చూస్తుండే, ఇది ఎవడరా, ఏట్రా ఈ బండి ఎవడరా బాబు, చెత్త కొంటున్నారు, కొనడం తెలియదు అని తిట్టుకుని ఉండే. కానీ ఒక్కసారి దీన్ని నడిపిన తర్వాత నా ఫీలింగే మారిపోయింది. ఇది మా బావ బైక్. నేనేదో సరదాగా వచ్చా వైజాగ్, ఆడ బైక్ వేసుకొని తిరుగుతున్నా. మార్నింగ్ అనిపించడుగా ఇంకో బైక్ మీద మహానుభావుడి మా బావ. ఇప్పుడు డౌన్ బాబా సెక్సీ ఉంటుంది ఈ రోడ్. మళ్ళీ ఘాట్ స్టార్ట్ అయింది. ఈ డౌన్ బాగుంటుంది. ఇందాక బాగా అప్పు వచ్చినప్పుడు కొండని చెక్కిర్రు అబ్బా ఇటు సైడు. చూడండి విజువల్స్, నేను ఏం మాట్లాడా, జస్ట్ చూడండి ఏం చెక్కిర్రా సాధిస్తా అనుకుంటా. ఏ బాబా ఏం రోడ్ అబ్బా ఇది. సిటీ వ్యూ కేకే. కిందకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది, షెట్లో ఉండవు. ఆ సిటీ వ్యూ ఏమో కానీ ఈ రోడ్ చాలా బాగుంది. చూసావా ఎంత బాగా చెక్కిర్రో. బండి ఎందుకు జంకుతున్నాయా, బండి ఎందుకు జంకుతున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదులే, ఉంది ఫ్యూల్ ఉందిలే, చూసాను. అయ్యో అన్ని ఫ్యాక్టరీలే, కొన్ని ఏవో బిల్డింగ్స్ ఉన్నాయి కానీ ఇగో సిటీ వ్యూ. చూడు అంత ఫ్యాక్టరీ చూసావు, అదంతా అంత పెద్ద ఫ్యాక్టరీ చూడు, అంతవరకు ఫ్యాక్టరీ అది. ఘాట్ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది బాబా అసలు. కానీ ఏం 6 రోడ్స్, ఘాట్ రోడ్ కదా అని చెప్పి నార్మల్గా వదిలేదు. మంచి హైవే రోడ్స్ ఆడుకుంటే అలా వేసారు ఇక్కడ. కనుక నా సమస్యల కారణం టెస్ట్ కావాలి చూసిన కొండుకునే సామాన్లు I am the lover, I am the lover.
మార్నింగ్ వస్తున్నప్పుడు అస్సలు దీన్ని కొట్టలేదు బండి స్పీడ్. ఇప్పుడు కొడదాం. ఇది కనపడడానికి పుట్టది ఎంత ఉంది, కానీ దీనిలో మ్యాటర్ బోర్డు ఉంది. దీనమ్మ 80 ఏకమే ఎక్కుతుంది. నా బండి 80 ఎక్కుతుందిలే, కానీ తర్వాత నుంచి వైబ్రేట్ అవుతుంది. ఇది అస్సలు వైబ్రేషన్ అవుతుంది. చాలా బాగుంది ఆ బండి. 80 తర్వాత నుంచి వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది ఫుల్. ఇది అలా కాదు, బాగుంది. స్టెబిలిటీ అని రైల్వే స్టేషన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. ఓకే, అయితే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ప్లీజ్ వేరే హెల్మెట్స్ అనమాట బయటకు వెళ్ళేటప్పుడు. అట్లీస్ట్ గేర్ లేకపోయినా పర్లేదు, హెల్మెట్ అయితే వేర్ చేయండి. మిగతా ఎక్కడ తప్పులు తగిలినా పర్లేదు, కవర్ చేయాలి మనం. అది బుర్ర మీద తగిలింది అనుకోండి, అస్సలు కవర్ చేయను. ఓకేనా? బీ సేఫ్ అందరూ. టేక్ కేర్. బాయ్. లవ్ యూ ఆల్. నాయన అమ్మాయి వెళ్ళిపోతుంది స్పీడ్గా, మనం వెళ్ళట్లేదే.